మనకి ఈ మధ్య వైసీపీ నాయకులు ఇందుగురిపేటలో కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంతమంది ఉండాలనేది వాస్తవంగా మనకందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్నటి రోజు కున్నూరు గ్రామంలో వైసీపీ నాయకులు పెద్దలు కొన్ని మాటలు చెప్పారు, కొన్ని విచిత్రాలు కూడా చెప్పారు. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటని మీరు ఎందుకు చేశారు, దానికి అర్థం పరమార్థం ఉందని అడుగుతూ ఉండా. ఈరోజు కొంతమంది వ్యక్తులు అడిగారు నిన్న సూపర్ 6 గురించి. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మేము చెప్తున్నాం. మా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆధ్వర్యంలో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తా ఉందంటే ఒక్కసారి మీరు మనసు పెట్టి కొళ్ళు పెట్టి చూసి ఆలోచించండి. సూపర్ 6లో నిన్న ఒక అతను మాట్లాడాడు, వైసీపీ నాయకుడు. అయ్యా నీకు ఒకటే చెప్తా ఉన్నాను, సూపర్ 6లో ఏ కార్యక్రమాలు మేము చేయలేదు, మీరు రాండి, మీరు తల్లికి వందనం తీసుకుందాం. తల్లికి వందనం అనేది మీరు ఎంతమందికి ఇచ్చారు ఆ కుటుంబంలో? ఒక ఇంటి ఆడపడుచు, ఆ ఇంటి ఆడపడుచుకి 2-3 పిల్లలు ఉంటే ఒక పెట్టికే తల్లికి వందనం ఇస్తే, గత మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఆ ఇంటి పిల్లలకి ఇబ్బంది జరగకూడదు అనే ఒక దూరదృష్టితో మా ముఖ్యమంత్రి వర్యులు ఆ ఇంట్లో 2-3 ఉన్నా సరే మేము తల్లికి వందనం అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన మాట వాస్తవం. దానికి అనుగుణంగానే ఈరోజు ఆ ఇంట్లో ఆ ఇల్లాలు కంట్లో ఈరోజు మనం ఆనందం చూడాలని చెప్పి ఆ యొక్క 3 పిల్లలకు కూడా మేము తల్లికి వందనం అందించడం జరిగింది. ఈరోజు మీరేం చేసినారు? ఒక్కరికే అందిస్తే ఆ యొక్క ఇల్లాలు, ఆ యొక్క మహిళ కొరవ 2 చదివించుకునే పరిస్థితుల్లో పనికి పంపించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది మీకు కనిపించడం లేదని అడుగుతా ఉన్న వైసీపీ నాయకుల్ని. తల్లికి వందనం మీరు గత ప్రభుత్వంలో మీరు ఎంత ఇచ్చినారు? మేము దాదాపు 8,15,00,000 పైచీలుగా మేము తల్లికి వందనం ఈరోజు ఖర్చు పెడతా ఉన్నాం ఇందిరిపేట మండలంలో. ఈరోజు మీరు అన్నదాత గురించి మాట్లాడాడు, ఏం లేదు అన్నదాతకి ఏం చేయటం లేదు అని. అన్నదాతకి మీరు ఏమి ఇచ్చారు? మీరు 13,500 మీరు ఇస్తే, మేము ఎలక్షన్ ముందు మా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 20,000 రూపాయలు మేము అన్నదాతకి అందిస్తామని చెప్పి, రైతు భరోసా అందిస్తామని చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా ఈరోజు అన్నదాతకి కూడా మేము 20,000 రూపాయలు అందిస్తూ ఉన్నాం అని చెప్పి మీకు కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతా ఉండ వైసీపీ నాయకుల్ని. ఇది వెన్నుపోట అని అడుగుతా ఉండ. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు తెలుసుకొని మాట్లాడండి. అభివృద్ధి కార్యక్రమం అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం? మీరు మాటలకే సరిపోయింది అభివృద్ధి కార్యక్రమం. మా ప్రభుత్వం అది కాదు, చెప్పిన మాట నెరవేర్చడం శాతల ప్రభుత్వం మాది. ఈరోజు మత్స్యకారులకి, ఈరోజు అన్నదాతకి మేము ఈరోజు దాదాపు మీరు 5 కోట్ల చిల్లర మీరు ఇస్తే గత ప్రభుత్వంలో అన్నదాతకి ఈరోజు మేము దాదాపు 6,20,00,000 పైచీలుగా మేము ఈరోజు ఖర్చు పెడుతున్నామంటే మేము రైతుకి మేము మేలు చేయటం కాదా అని అడుగుతా ఉండా. ఇది మీకు ఎన్నుకోటుగా కనిపిస్తూ ఉందని అడుగుతా ఉన్నా. దయచేసి మీ వైసీపీ నాయకుల్ని. ఈరోజు మత్స్యకార భరోసా 2023-24లో మీరు 124 కోట్లు ఇస్తే 2025-26లో మేము
200 కోట్ల పైచీలుగా మేము మత్స్యకారులకు అందించిన మాట వాస్తవా కాదని అడుగుతా ఉన్నాం. 2026-27కి ఈ మధ్య మత్స్యకారులకి 260 కోట్ల పైచీలుగా మత్స్యకారులకి ఈ మధ్య మనం అందించాం. అంటే ఇది మీకు వెన్నుపోటుగా కనిపిస్తూ ఉందా? మీరు పెట్టిన దానికి డబ్బులుగా మేము ఖర్చు పెడుతున్నావా లేదా? మత్స్యకారులకి అందిస్తున్నావా లేదా? ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా? మీరు కళ్ళకి ఏమైనా గంతలు కొట్టుకోమన్నారని ఒక్కసారి సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని. అదే గత ప్రభుత్వంలో మీరు అన్నారు, అయ్యా మేము నవరత్నాలు తీసుకొచ్చాం, మేము ఎలక్షన్కు ముందు నవరత్నాల్లో మేము పూర్తి మద్యపాన నిషేధం చేసి మేము ఎలక్షన్కు పోతామయ్యా అని అన్న మాట వాస్తవా కాదా? అది ఏ ఫోటో అని అడుగుతుండ వైసీపీ నాయకులు స్ట్రైట్గా. మీరేమన్నా ఎలక్షన్ కాకముందు మీరు ఏ ఫోటో చెప్తే మీరు చేసిన ఎన్ని ఫోటోకి మేము కూడా పేరు మార్చుకుంటాం. అది మీరు ఒకసారి ఆలోచించాలి. ముఖతను మాట్లాడాడు, మద్యపానం ఏర్లై మారుతూ ఉంది, రోడ్డు పక్కన ఉంది, స్కూల్ పక్కన ఉన్నాయి, హైవే పక్కన ఉంది అని అన్నారు. అయ్యా మీరు రాండయ్య 10 మంది. గత ప్రభుత్వంలో మీరు ఎక్కడెక్కడ షాపులు పెట్టున్నారు, మీరు ఊళ్ళో ఎక్కడ రోడ్డు పక్కన షాపులు పెట్టింది, 24 గంటలు కూడా మీది బిల్లు షాపులు ఉన్నాయా లేదా? ఒక్కసారి ప్రజలను అడుగుతావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను. అంటే 175 నియోజకవర్గాల్లో మాకు ప్రజాస్వామ్య పరిపాలనలో రాష్ట్ర ప్రజలు మాకు 164 నియోజకవర్గాలు మాకు ఇస్తే 11 నియోజకవర్గాలు మీకు ఇచ్చారంటే ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. మీరు అయినా కూడా మారటంలే, అభివృద్ధి లేదంటా ఉన్నారు. మద్యపానం గురించి నిన్న మాట్లాడాడు. భారతదేశంలో ఒక్క మాట చెప్తున్నా మీ మీడియా మూలంగా వైసీపీ నాయకులకి పెద్దలందరికీ అన్నలారా మీకు ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ వైసీపీ నాయకులే చిన్న కిరాణా కొట్టుకు పోదాం, ఒక వెజిటేబుల్ మార్కెట్కి పోదాం, కూరగాయల మార్కెట్కి, ఏ చిన్న షాపుకి పోయినా కూడా డిజిటల్ పేమెంట్ ఉందా లేదని అడుగుతా ఉన్నా. అంటే మీ వైసీపీ నాయకులు డిజిటల్ పేమెంట్ చేయటం లేదా? అంటే మీరు గవర్నమెంట్ మద్యపానం అమ్మించేటప్పుడు ఎక్కడ ఒక్క రూపాయన మీరు డిజిటల్ పేమెంట్ చేయించుకున్నారని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా నేను. ఎందుకు డిజిటల్ పేమెంట్ చేయించుకోలేదు? ఏ ఒక్క మందు బాబుల చేతైనా మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయించుకోలేదని అడుగుతా ఉన్నా. మీరు నాణ్యమైన మందు ఏమైనా ఇచ్చారా? ప్రజలకి నాణ్యమైన మందు ఎక్కడ అందించారు మీరు అని అడుగుతా ఉన్నా. ఈరోజు సుదీర్ఘ అనుభవమైన వ్యక్తి మా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా టెండర్లు పిలిచి ఈరోజు షాపులు పెట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారంటే ఈరోజు డిజిటల్ పేమెంట్ ఎక్కడా కూడా దీంట్లో అవతకాలు జరిగే అవకాశం లేకుండా మందు బాబులకి ఎక్కడా కూడా కోరిన బ్రాండ్లు కూడా అందిస్తూ నాణ్యమైన మద్యపానం మేము మద్యం అందిస్తున్నామంటే ఇదే మా ప్రభుత్వానికి నిదర్శనం అని చెప్పి అంటూ ఉండా. మీకు అయినా కూడా మీరు మారటం లేదా అంటూ ఉండా. ఇంకా మీకు ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉండా. ఒక్కొక్క రైతు అడిగాడు, నిన్న ఒక నాయకుడు అడిగాడు, రైతులకి మీరు ఏం చేశారు, మేమేం చేసామని. అయ్యా రైతులు పంట పండించుకునేటప్పుడు వాళ్ళు నారు పోసుకునే టైంలో పంట కాలువలకి నీళ్ళు అందక కాలువలు బూడిపోతే సకాలంలో కాలువలు దొయ్యలేని పరిస్థితి అయ్యా మన ప్రభుత్వం మీద. గత ప్రభుత్వం నాయకులారు ఒకసారి ఆలోచించండి. అదే మా ప్రభుత్వంలో మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో రైతాంగం నార్లు పోసుకునే టైంలో ఎవరు పోయి అడిగినా కూడా ఆమె సొంత నిధులతో జేసీబీ బొక్కులేని ఇచ్చి రైతుకు మీ కాలువలు తవ్వించుకోండి అని చెప్పిన మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఆమె సొంత నిధులు ఇచ్చించి రైతు అడిగిన వెంటనే వాళ్ళు కాలువలు తవ్వించుకొని మీరు నీటి బ్రహ్మాండంగా వాళ్ళు సాగునీళ్ళు అందించిన మాట వాస్తవా కాదా అంటా ఉన్నా. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తా ఉందంటే మేము చేసి పెట్టేసాం అన్నారు. మీరు శిలాఫలకాలకి మీరు ఆన్లైన్లో శంకుస్థాపనలకే పరిమితం అయ్యారు తప్ప మేము అది కాదు మా ప్రభుత్వం లక్ష్యం అని అంటా ఉండా. ఈరోజు యాగర్లో
ఈరోజు ఎంతమంది చనిపోయారు. ఈరోజు మీ మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎన్ని బండ్లు నీకు బండ్లు కాలువలో పడిపోయి చనిపోయారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన అతి తొందరలోనే ఈరోజు ఏగర్లాగా బిడ్జి ఎంతో ఖర్చు పెట్టి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది నాణ్యతగానంటే ఇది కూడా మీ కొల్లి కనిపించడం లేదని అడుగుతా ఉన్నాం మీ వైసీపీ నాయకుల్ని. ఇంకా ఏంది మీరు కొంతమంది ఆయన అడిగాడు గ్యాస్ అన్నాడంట, గ్యాస్ ఎవరు పట్టడం లేదంట. ఒక ఆయనకి ఇండియన్ గ్యాసు, ఒక ఆయనకి ఎల్పిజి గ్యాసు, 2-3 కంపెనీలు ఉంటే ఎవరికి పడలేదు ఆయన అడుగుతా ఉన్నా నేను. ఇంకా పెన్షన్లు, ఒక ఆయన పెన్షన్ గురించి మాట్లాడాడు. అయ్యా మేము ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నామని అన్నాడు. ఆ పెన్షన్ గురించి మాట్లాడుతున్నామయ్యా, మీరు గత ప్రభుత్వంలో మీరు పెన్షన్, వృద్ధా పెన్షన్, వితంతు పెన్షన్ ఇవన్నీ ఎంత ఇస్తుండేరు. 1000 రూపాయలు పెంచేదానికి మీరు ఒక పెన్షన్ని మీరు 4 సంవత్సరాలు తీసుకున్న మాట వాస్తవా కాదా అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన మాట వాస్తవా కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారు నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి సంతకం పెట్టి ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి 4000 చేసిన ఘనత మాది కాదా అని అడుగుతా, తెలుగుదేశం ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నా. ఏమయ్యా ఇది మీకు ఎన్నుకోటుగా కనిపిస్తూ ఉందా వైసీపీ నాయకులు కానీ అడుగుతా ఉన్నా. ఒక ఆయన అడిగాడు ఇల్లులు శాంక్షన్ చేయలేదంట. అన్ని మ్యాపింగ్ జరుగుతూ ఉన్నాయి, ఇల్లులు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీ ఇల్లులో మీరిచ్చిన జగనన్న కాలనీలో కానీ మీరిచ్చిన చర్చలు జరుగుతూ ఉన్నాయని కూడా తొందరలో అది కూడా బయట పెడతామని కూడా మీ మీడియా మూలంగా చెప్తా ఉన్నా. ఈరోజు పెన్షన్ కార్యక్రమం రేపు జూన్ నుంచి కూడా మన ఇతంతువులకి అయితే కొత్త పెన్షన్ అన్నీ కూడా మా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వారి దాని మీద సమీక్ష చేసి దాన్ని జూన్ 12 నుంచి కూడా దరఖాస్తు సేకరించేదానికి కూడా మా యొక్క అధిష్టానం దాని మీద కూడా ఫోకస్ పెట్టిందని కూడా మీ అందరికీ తెలుపుతూ ఉండా. వైసీపీ నాయకులారా ఒకటే చెప్తా ఉండా, అభివృద్ధి కార్యక్రమంలో ఒక మహిళ మొట్టమొదట వచ్చి చరిత్ర తిరగరాసి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు ప్రతిపక్షంలో మాట్లాడవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, మేము కాదనం, రాండి బ్రహ్మాండ డిబేట్లోకి రాండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మా గౌరవ శాసనసభ్యురాలు ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది. ప్రతి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేసేదానికి మా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ముందు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట అడుగుతున్నా లాస్ట్ ఫైనల్గా, అయ్యా అభివృద్ధి లేదన్నారా మీరు? అయ్యా గత మీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు తెచ్చారు, 160 కార్పొరేషన్ తీసుకొచ్చారు. కానీ ఆ యొక్క కార్పొరేషన్లో ఒక్కటన్నా మీరు ఒక్క కార్పొరేషన్కి ముదిరాజు కార్పొరేషన్ కానీ గౌడ కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్, రజిక కార్పొరేషన్ ఎన్నో కార్పొరేషన్లు ఇచ్చారు బీసీలకి. ఒక్క కార్పొరేషన్లు అన్నా నిధులు విధులు లేని కార్పొరేషన్ ఇచ్చారే తప్ప మీరు ఒక్క కార్పొరేషన్లు అన్నా సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఎస్సీ సప్లై నిధులు ఎట్టపోయినాయి, ఎస్టీ సప్లై నిధులు ఎట్టపోయినాయి, బీసీ సప్లై నిధులు ఎట్టపోయినాయి. ఇవన్నీ దారి మళ్ళీ ఇచ్చిన మాట వాస్తవా కాదని అడుగుతా ఉన్నాం మీ వైసీపీ నాయకుల్ని. ఎక్కడ మీరు సబ్సిడీ లోన్లు ఇచ్చారు? మేము ఇచ్చామయ్యా. గతంలో మేము ఆధార పథకం తీసుకొచ్చాం, బడుగు బలహీన వర్గాలకు ఆధార పథకం కులవృత్తి ఆధారంగా అందరికీ కూడా సబ్సిడీ లోన్లు ఇచ్చిన మాట వాస్తవా కాదని కూడా అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఈరోజు మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరికి చేసేదానికి ముందు ఉంది. ఈరోజు దూర విద్యను కూడా ప్రవేశపెట్టి ఆ దూర విద్యకు అయ్యే ఖర్చు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ భరించిందే తప్ప ఎక్కడన్నా మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చిన మా వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ దూర విద్యను అభ్యసించి అమెరికాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో ఆ విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నతమైన స్థితికి పోయారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఘనతే కదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీకు ఎండిపోటుగా కనిపిస్తూ ఉన్నా. ఆయన ఒక వైసీపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నా నేను. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు క్యూ కడతా ఉన్నాయంటే ఇది మీ కళ్ళు కనిపించడం లేదని అడుగుతా ఉన్నా. మీరు గత 5 సంవత్సరాల్లో రాజధాని నిర్వీర్యం చేసి ఒక్క ఐటీ కంపెనీ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు అని అడుగుతా ఉన్నా. మా అధికారం రాగానే మెగా డిఎస్సీ ఇచ్చాం,
అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అని చెప్పి ఈరోజు మీ మీడియా మూలంగా చెప్తా ఉన్నాను. వైసీపీ నాయకులారా, మీరు ఏదైనా మంచి సూచనలు ఇవ్వండి, ప్రతిపక్షం అంటే గౌరవప్రదంగా సూచనలు ఇవ్వండి, మా ఎమ్మెల్యే సేకరించి ఆ కార్యక్రమం చేసేదానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో కుంటుపడింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పనేసి ఒక కేటీఎం బ్యాచ్ని పెట్టి మాట్లాడించడం జరిగింది. కేటీఎం బ్యాచ్ ఒకటే చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం సమపాలలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా వేమిరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎక్కడ చూసినా మీకు నా కిషోర్ బాబు అన్నట్టు మీరు కళ్ళున్న కబోతులు వాస్తవంగా ఈరోజు మైపాటు నెల్లూరు రోడ్డు కనబడట్లేదా? ఇంకో కొద్ది రోజుల్లో ముదిర్తిపాలెం కాజ్వే ప్రారంభించబోతున్నారు, ప్రజలకు అంకితం చేయబోతున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈ విధంగా పనులు చేసుకుంటూ పోతుంటే ఎక్కడ గ్రామాల్లో చూసిన సీసీ రోడ్లు, డ్రైన్లు అయితేనేమి సొంత నిధులతో మిషన్లు పెట్టి కాలువల పూడికిలు తీయించిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యండి బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో, రాష్ట్ర దేశ చరిత్రలో లేదు, బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో 55,000 మెజార్టీ తీసుకొచ్చి నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ఘనత మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా ఉందాతనంగా రాజకీయాలు చేయమని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రామంలో ఒక ఆయన నోరెత్తాడు, అట్ట మట్టేసాడు కిషోర్ బాబు, అట్ట గ్రావులేసి అభివృద్ధి చేసామని చూపిస్తున్నారని చెప్పనేసి మాట్లాడాడు. అయ్యా, అట్ట మట్టేసామో లారీలు తీసుకొచ్చి గ్రామస్తులు చూస్తూ ఉండరు, ఎన్ని టిప్పర్లు తోలింది, ఎన్ని డొంకలకి గ్రావులు తోలింది. నువ్వు గెడ్డపార ఎత్తుకోబో లోడి చూడు, ఎన్ని ఇంచులకు గ్రావులు వేసి ఉండేది. నీ వల్ల కాదు, నువ్వు వాడలేవు. నువ్వు మనిషిని తీసుకొని పోయి లోడిచ్చి చూడు. ఒక్కో రైతు వస్తాడు, అన్న మాకాడ గుంటలు ఉన్నాయి, ఒక టిప్పర్ పంపించన్నా అంటే ఆడకి టిప్పర్లు పంపించి ప్రతి గ్రావిల్ రోడ్డు రైతులు ఒడ్లు తోలుకునేదానికి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరికీ గ్రావిల్ రోడ్లు తోలిచ్చి ఈరోజు శ్మశానానికి 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కిషోర్ బాబు కాదా? మీకు కనబడటం లేదా? రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో 5 లక్షలు పెట్టి మీ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ భూమిలో నుంచి దారి వాళ్ళు ఎప్పటాంచో వాళ్ళ కళ, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కళ, వాళ్ళు యానాదులు పాపం రింగు రోడ్డు తిరిగి రాలేక మాకు ఇబ్బందిగా ఉందనంటే దాన్ని చేయించిన ఘనత కిషోర్ బాబుది కాదా? దానికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కిషోర్ బాబుది కాదా అని అడుగుతున్నాం. మీకు కనబడడం లేదా? కున్నూరు శ్మశానం, కున్నూరులో చెరువు ఆధునీకరణ, మూలపాడు శ్మశానం, అంకమ్మ సత్రం శ్మశానం, ఇవన్నీ చేసిన ఘనత కిషోర్ బాబుది కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, పార్టీలు మారారని. శివేశారెడ్డి కాడ తిరిగాడు, పోలారెడ్డి కాడ తిరిగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడ తిరిగారని. శివేశారెడ్డి గారి కాడ తిరిగాడు వాస్తవమే, పార్టీ మారాడు వాస్తవమే. శివేశారెడ్డి కాడ తిరిగితే ఆయనకి సీటీన పక్షంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి చేశాడు, పార్టీ అధిష్టాన నిర్ణయం అది. అక్కడి నుంచి స్వతంత్ర భారతదేశంలో నాయకుడు అనేవాడు ఎవరు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి పోయే హక్కు ఉంది, కావచ్చు. దమ్మున్న నాయకుడు 2004 నుంచి 2026 వరకు సోమరాజుపల్లిలో అతను ఒక కింగ్ మేకర్గా ఉన్నాడు. ఎందుకంటే మొన్న ఈ మధ్య వాళ్ళ సతీమణిని సర్పంచ్గా నిలబెడితే 10కి 10 వార్డులు గెలుచుకొని 450 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చిన నాయకుడు అతనేమి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి పోయిన తర్వాత రాలా వైసీపీ నుంచి
ముందుగానే వచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని ఆలోచించకుండా ముందుగా వచ్చాడు. మీరు అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అదేవిధంగా పొర్లు కట్టలో కాంట్రాక్టుల్లో లక్షలు దోవేశాడని చెప్పని మాట్లాడతారా మీరు? మీ పార్టీ నాయకులు ఎవరు చేయకపోతే, ఆ పొర్లు కట్ట పని ఎవరు చేయకపోతే ముదివర్తిపాలెం, కొమరిక, రావూరు, కున్నూరు అతను చేయకపోతే ముంపు గురుమయ్యేది. అతను చేశాడు. నష్టానికి పని చేసి వచ్చిన నాయకుడు అతను. అతని గురించి మాట్లాడతారా మీరు? ఇంకోటి, పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. మీకు తెలియాలా? ఏకుళ్ళు పవన్ రెడ్డి గారు ఇందుకూరుపేటలో చదివాడు, గంగపట్నంలో చదివాడు, స్థానికుడు, కొత్తూరు. అతని గురించి మాట్లాడతారా? ఇంతవరకు నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. ఇటువంటి మంచి మనసున్న మండల పార్టీ అధ్యక్షుడు నేను ఇంతవరకు చూడలా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా తీసుకొని పోయే నాయకుడు అతను. అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి రాజకీయాలుగా చేయండి. మీరు విమర్శించండి. ప్రభుత్వం పనులు చేయలేదని చెప్పనేసి మీరు విమర్శించండి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత దోషంలోకి వస్తే మాత్రం ఇక మీదట సహించేది లేదని చెప్పనేసి మనం చేసుకుంటూ జాగ్రత్త కబద్దార్. గంగపట్నం గ్రామం. నేను గంగపట్నంలో పుట్టి పెరిగాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న ఒక ఆయన పవన్ రెడ్డి ఎవరో తెలియదు అన్నారు. ఆయన ఎవరో కొత్త ఆయనంట. మాతో కలిసి 1988, 89 10th క్లాస్, 8th క్లాస్ నుంచి 10th క్లాస్లో మేము నర్సాపురం హై స్కూల్లో గంగపట్నం నుంచి సైకిల్ వెళ్ళాం. ఆయన గంగపట్నం ఆయన అంట. గంగపట్నంలో ఉంటే కదా ఆయన తెలియడానికే. ఆయనకే పవన్ రెడ్డి ఇందుకూరుపేట నివాసుడు, కొత్తూరులో ఉన్నాడు, సొంత ఇల్లు ఉంది. గంగపట్నంలో నుంచి బయలుదేరి వచ్చాడు, మాతో కలిసి చదువుకున్నాడు. ఐడెంటిటీ. ఇంకోటి ఏంటంటే, ఒక నిబద్ధత గల వేమిరెడ్డి దంపతుల దగ్గర అతను బాధ్యతగా వృత్తిరీత్యా కొంతకాలం వెళ్ళాడు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోనే, తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటగా అతను పార్టీలోకి వచ్చిన తర్వాత ఇందుకూరుపేట మండలానికి పార్టీ అధ్యక్షుని చేశారు. తెలుగుదేశం పార్టీలోనే ఒక నిబద్ధత ఉంది. కొత్త వారికి, యువకులకి అవకాశం ఇచ్చేది. మీలో మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత గల పార్టీ. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఏ పార్టీని నిబద్ధతతో ఎక్కడిని ఎవరినో పెట్టాలో అలాగే పెట్టద్ది. పవన్ రెడ్డి ఒక బాధ్యతగా, ఒక వ్యక్తిగా ఉన్నతమై ఉండి నాతో కలిసి తిరుగుతూ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ, పార్టీలకు కొత్తవాడైనా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ, ఎక్కడ ఏ బాధ్యత ఉన్నా కానీ చేసుకుంటూ, బాధలో ఉన్న వాళ్ళని పలకరించుకుంటూ పార్టీని ముందుకు తీసుకోబోతున్న గొప్ప వ్యక్తిని ఆయన యాడ్ నుంచి వచ్చాడు కొత్తవాడు. ఐడెంటిటీ ఉన్నోళ్ళు అయితే మాట్లాడితే సరే, మీకు ఐడెంటిటీ లేనివాళ్ళు మీరు ఐడెంటిటీ గురించి మేమేం చెప్పాలా? తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలా? తెలుగుదేశం పార్టీలో చాలా బాధ్యతగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాన్నే తూచా తప్పకుండా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడి దాకా ఉంటుంది. గ్రామ పార్టీ అధ్యక్షుడికి మా పార్టీలో తెలుసాయా, మీ గ్రామంలోకి పలానా ఆయన అధ్యక్ష పదవి ఇస్తున్నాము, మీ అందరికీ ఓకేనా అని చెప్పి ఒప్పిస్తేనే పార్టీ పదవి ఇస్తారు పార్టీకి. అలాంటిది మండల పార్టీ పదవికి మండలంలో ఉన్న కార్యకర్తలను అందరినీ తెలుసుకొని ఇస్తారు. ఈ విధానం మా తెలుగుదేశంలో ఉంది. మీ పార్టీలో లేని మీకేం తెలుస్తుంది దీని గురించి? మా పార్టీలో మేము పార్టీ పదవులు ఇచ్చుకుంటే మీకేంది దొరదా? మా అధ్యక్షుడికి మేము ఎవరిని పెట్టుకుంటే మాకు తెలియాలి, కానీ మీకు తెలియాల్సిన అవసరం ఏముంది? మా పార్టీ అధ్యక్షుడు మాతో కలిసి తిరగాలి, కానీ మీకేం సంబంధం? మీరేంది అసలు అడిగేది మా గురించి? మా పార్టీ అధ్యక్షుడు మాకు గొప్పగా ఉన్నాడు, మాతో కలిసి తిరుగుతున్నాడు. వేమిరెడ్డి ప్రశాంత్ గారి దంపతులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకి మాకు అనుసంధానంగా మా ఇందుకూరుపేట మండలంలో కావాల్సిన ప్రతి వర్క్ని, ప్రతి బాధ్యతగా అతని దగ్గరుండి మా కార్యకర్తను ప్రతి ఒక్కరిని నేనున్నానని ముందుకు వస్తున్నాడు. మీకేం అవసరం? ఈ విషయం నాతో కలిసి తిరిగినటువంటి పవన్ రెడ్డి, నేను కలిసి ఇక్కడ తిరిగాం గంగపట్నం నుంచే. గంగపట్నం దానికి ఆయన ఏదో తెలియదు అని అన్నారంట. నువ్వు గంగపట్నంలో ఉంటే నీకు తెలిసి ఉండేదేమో మాతో కలిసి తిరిగేదానికి.
పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అయినా కానీ యువకుల్ని ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. తెలుగుదేశంలో అనుభవం ఉన్నవాళ్ళు ఎక్కువ, కొత్త వాళ్ళకి అనుభవం ఇస్తారు. మీలో కూడా, మా పార్టీలో నుంచి వచ్చి మీలో కూడా అనుభవం నేర్చుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీ పార్టీలో లేరు, ఏడు నుంచి నేర్చుకొని పోయిన వాళ్ళ వైసీపీలా ఏడు నుంచి ట్రైనింగ్ తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది తెలుగుదేశంలోనే. ఆడేమైనా ఫస్ట్ నుంచి బాధ్యతలతో వచ్చి ఐడెంటిటీ తీసుకొని వచ్చారా? ఇక్కడ నుంచి నేర్చుకొని అక్కడ పోయిన వాళ్ళే ఉన్నారు. ఇది ఒక ఫ్యాక్టరీ లాంటి తెలుగుదేశం పార్టీ. ఈ ఫ్యాక్టరీలోకి ముందు కార్యకర్తల కాడ నుంచి నాయకుల దాకా తయారవుతూ ఉంటారు. దీన్ని తెలుసుకోవాలంటే ఇది చాలా పెద్ద పార్టీ, దీంట్లో అనుభవం ఉండాలా. ఈ విషయాలన్నీ మాకు తెలుసు, మా పార్టీలో ఉండాలో తెలుసు. ఈ పచ్చని పసుపు జెండా కింద బతికే మాకు మాత్రమే తెలుసు. మీకేం తెలుస్తుంది? పవన్ రెడ్డి గురించి మాకు తెలుసు, పవన్ రెడ్డి ఎలాంటి వాడో మాకు తెలుసు, పవన్ రెడ్డికి ఏం చేస్తాడో మాకు తెలుసు, వేమిరెడ్డి వారి దంపతులతోటి ఎలా కలిసి ఉంటాడు, కార్యకర్తలను ఎలా తీసుకెళ్తాడు. అంత గొప్ప వ్యక్తి మాకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. మీకు అవసరమా? ఈ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమానికి ఎవరిని ఏ విధంగా సమన్వయం చేసుకోబోతున్నాడో మాకు తెలుసు. కానీ అందుకని మా పవన్ రెడ్డి గురించి మాట్లాడేదానికి మీకు అర్హత ఉందా లేదా తెలుసుకొని తర్వాత మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఉదోటిపల్లి గ్రామం మాది. నిన్న ఎన్నుపోటు కార్యక్రమం అని ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దాని సందర్భంగా మేము అసలు వాళ్ళకి ఎవరిని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక పొయ్యిని తినే చెదులు లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఏంటంటే ప్రజలు దాన్ని కొంతమంది చూస్తారు, మేము దాని గురించి మాట్లాడకపోతే దాని వివరణ ప్రజలకు తెలియదు. అందుకోసంగా మేము ఒక చిన్న సలహాగా సూచనగా ప్రజలకి మా వంతు మేము ఇవ్వాలి కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకి తెలియపరచడం చిన్నగా ప్రజలకి విన్నవించుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే కొందరు పెద్ద వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నుపోటు అంటున్నారు. ప్రజల్ని ఎంత ఎన్నుపోటు పరిచి ఏ పథకాల్లో తినలేదో ఒకసారి చెప్పాలి. ఇసుక దోసుకు తిన్నారు, స్థలాలు దోసుకు తిన్నారు, రుచికొండ లాంటిది దోసుకు తిన్నారు. అంటే మేము వాళ్ళని విమర్శించడం కాదు, అది ప్రజలందరికీ తెలుసు. మీరు పెద్దవాళ్ళని విమర్శించి ఏ పనులు చేయలేదు, పథకాలు చేయలేదు, అమ్మఒడి చేయలేదా, రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ప్రతి పథకాలు చేస్తా ఉన్నారు. అమ్మఒడిలో అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఉచితంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి మంచి స్కూళ్ళు ఏర్పరిచి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పై స్థాయి వాళ్ళని మేము వదిలేస్తే ముదుర్తిపల్లి మా గ్రామం సంగతే చెప్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి వాళ్ళని విమర్శించి కట్టలు 3 అడుగులు తగ్గించి పక్కనే ఉన్న మట్టిని తోడిపోసి బిల్లులు చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇసుకనే ముదువర్తి రీచ్లో నుంచి ముదువర్తిపాలెం గడ్డ దాకా అంటే ఊరు అమ్మిడి దాకా ఇసుకెత్తిన మాట వాస్తవా కాదా? అప్పుడు అందరు నోర్లు ఎక్కడ పడిపోయినాయి? ముదువర్తిపాలెంలో ఉండే వైసీపీ నాయకులకి ఎక్కడ నోర్లు పడిపోయి ఉన్నాయి. వీళ్ళేమో చెప్తారు ఆ పార్టీలు మారి. ఏ నాయకుడు మీరు పార్టీలు మారకుండా ఉన్నారు? పార్టీలు మారడం కాదు, మనం గ్రామానికి ఎంత చేసాం అనేదే కావాలి. ఇసుక దోపిడీలు జరగలేదా? ఆ రోజు ఎక్కడ పోయారు? ముదువర్తిపాలెం నుంచి పున్నూరుకి మట్టి కట్ట కిందనే తవ్వి మట్టి ఎత్తినప్పుడు ఆ నాయకులు ఎక్కడికి పోయారు? ప్రశ్నిస్తే మా ఒకరిని కొట్టించేదానికి ప్రయత్నం చేశారు. ఇసుక రీచి మాట్లాడారు. ఇసుక రీచి మీడియా సోదరులకు తెలుసు, వాళ్ళకి తెలుసు అని హైకోర్టులో స్టే తెచ్చిన సంగతి తెలీదా? మీ ప్రభుత్వంలో ఇసుక రీచ్కి అనుమతినిస్తే ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు? వైసీపీ నాయకులు మీరు పోరాడింది వాస్తవమే, అందరం పోరాడింది వాస్తవమే. రీచ్ పెట్టేదానికోసం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఒక్కరు కూడా రాలేదే. మేము పోరాడాం, స్టేషన్లకు పోయాం, కొట్టించుకోపోయాం, ఊరి గ్రామ ప్రజలందరూ వచ్చారు, రక్షించారు. ఆ రోజు ఎక్కడికి పోయారు వైసీపీ నాయకులు? మా గ్రామంలో రీచ్లో బాటలు వేయకుండానే డబ్బులు డ్రా చేసుకున్నారు నాయకులే. కావాలంటే గ్రామంలో అయినా పలికిస్తాము, ఎక్కడికి వచ్చైనా పలికిస్తాం. ఆ రోజు తప్పు జరిగినప్పుడు మీరు దోసుకు తిన్న ప్రజల యొక్క ధనాన్ని దోసుకు తిన్న మీ నాయకులు
ఎక్కడ పోయారు ఆ రోజు ప్రశ్నించకూడదా? ప్రజలు దోసుకు తినేది వైసీపీ నాయకులు, వాళ్ళు పోయి దోసుకు తింటున్నారు కానీ టీడీపీ నాయకులు ఎక్కడా దోసుకు తినలేదు. రీచి పెన్నాక పొలికట్ట తెగిపోయినప్పుడు కనీసం కుప్పుడు మంచినీళ్ళు ఇచ్చేదానికి దావలేదు. టీడీపీ నాయకులు మంచినీళ్ళు ఇచ్చారు, తిండి బయట ఊర్ల నుంచి మేము కోరుకోవడం వల్ల బయట నాయకులు మా సహోదరులు మా పార్టీ సభ్యులు వీళ్ళందరూ వచ్చి భోజనాలు అందించారు. కనీసం వాళ్ళకి భోజనాలు తెచ్చి 4-5 రోజులు ఆదుకొని కనీసం 10-15 రోజులు ఆదుకున్నారు. కనీసం మీరేమైనా వచ్చారా? మీ ఎమ్మెల్యే గారు వచ్చారు, వచ్చి ఈ పక్కన వాళ్ళు భోజనం పెడుతుంటే ప్లేట్ పట్టుకొని భోజనం అందించి వాళ్ళు ఫోటోలు తీసుకొని వాళ్ళు భోజనం పెట్టినట్టు అందించింది వాస్తవా కాదా? మీ గ్రామంలో ముదుగుట్టుపల్లి గ్రామంలో వచ్చి అడగండి. మీరు ఏం చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని విమర్శించడం కాదు. మనం గ్రామానికి ఏం చేసాము, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం అనేది ఆలోచించాలి. విమర్శించడం చాలా సులభం. మనం ఎంతవరకు చేసాం ప్రజలకు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏదో గ్రామానికి చేశారు, వాళ్ళు మోసగాళ్ళు వీళ్ళు మోసగాళ్ళు అని చెప్పడం చాలా సులభం. ఇవన్నీ మోసపు కార్యక్రమాలని మీరు గుర్తుపెట్టుకొని మనల్ని ఒకటి ఏలెత్తి చూపిస్తే పక్కన వాళ్ళు 4 చూపించగలిగే తప్పులు మనలో ఉన్నాయని చెప్పి మీరు ఒకసారి గమనించుకొని గురి కింద అంతా ఎరిపోయిన వెనకాల నలుపుకున్నట్టు మీరు గుర్తించుకొని మీరు మైండ్ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మేము విన్నవించుకుంటాము.